హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? సో మనం ఈ వీడియోలో వచ్చేసరికి ఏం నేర్చుకున్నామంటే సిఎస్ఎస్లో బాక్స్ మోడల్ అంటే ఏంటి, సో బాక్స్ మోడల్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఏంటి, సో అవన్నీ కూడా ఈ వీడియోలో నేర్చుకుందాం. సో మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సో ఇప్పుడు ఏంటంటే సిఎస్ఎస్ బాక్స్ మోడల్ అంటే ఏంటి? ఇప్పుడు సిఎస్ఎస్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఒక బాక్స్ టైప్లో ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక డివ్ అనే ఎలిమెంట్ తీసుకున్నాను. సో దానికి ఒక కంటెంట్ అనేది రాశాను. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేశాను అనుకోండి, నాకు ఎలా వస్తుంది? సో ఈ కంటెంట్ ఎంతవరకు ఉందో అంతవరకు రాదు కదా. లైక్ అదొక ఫుల్ విడ్త్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చినట్టు వస్తుంది కదా. ఓకే, ఒకసారి నేను మీకు స్టైల్స్ అప్లై చేసి చూపిస్తాను. నేను దీనికి క్లాస్ నేమ్ బాక్స్ అని ఇచ్చుకున్నాను అనమాట. ఓకే, సిఎస్ఎస్ ఓపెన్ చేశాను. క్లాస్ నేమ్ ఇవ్వాలంటే మనం ముందే ఏం చేయాలి? డాట్ పెట్టాలి కదా. డాట్ బాక్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తున్నాను నేను. లైక్ నేను ఒక బ్లూ అనేది ఇస్తున్నాను. సేవ్ చేశాను. ఓకే, ఇక్కడ రిఫ్రెష్ చేస్తే చూడండి. సారీ, వెయిట్. ఓకే, ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఇచ్చాను, అప్లై అయిపోయింది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, బాక్స్ మోడల్ అంటే ఇప్పుడు ఎలిమెంట్ అనేది ఎలా ఉంది? సిఎస్ఎస్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఒక బాక్స్ టైప్ లో ఉంటుంది అనమాట. ఇది చూసారా, కంటెంట్ అనేది ఈ ముక్కే ఉంది, కానీ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎలా యాడ్ అయింది? అదొక బాక్స్ టైప్ లో చూసారా, అదొక రెక్టాంగిల్ బాక్స్ లా ఫుల్ విడ్త్ తీసుకుని ఆ కంటెంట్ ఎంత ఉందో అంత హైట్ తీసుకుని అది బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యాడ్ అయింది కదా. సో ఈ విధంగా బాక్స్ మోడల్ ఒక ప్రాపర్టీస్ ఏంటంటే మార్జిన్, ప్యాడింగ్ అండ్ అలాగే ఆ హైట్, ఆ కంటెంట్ దాని ఆ బాక్స్ యొక్క హైట్ అండ్ ఆ బాక్స్ యొక్క విడ్త్, ఈ కంటెంట్ ఏదైతే ఉందో ఇదనమాట. ఇవన్నీ కలిపి ఇవన్నీ కలిపి బాక్స్ ప్రాపర్టీస్ అనమాట. ఇప్పుడు వచ్చేసరికి అసలు బాక్స్ మోడల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే మనం డిజైన్ చేయడానికి కానీ ఏదైనా లేఅవుట్స్ చేయడానికి కానీ ఈ బాక్స్ మోడల్ ప్రాపర్టీస్ అనేవి మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం క్లియర్గా అసలు బాక్స్ మోడల్ అనేది ఏ విధంగా మనకు కనిపిస్తుంది, మార్జిన్ అంటే ఏంటి, ప్యాడింగ్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా ఒకటే వీడియోలో అయితే చూద్దాం. ఓకే, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ దీనికి వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది తీసేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తానంటే లైక్ నేను ఇది తీసేసాను అనుకో. టోటల్గా బాడీ ఉంది కదా, నేను టోటల్ బాడీ ఉంది కదా. సో నేను ఆ టోటల్ బాడీ ఏం చేస్తానంటే నేను దానికి వచ్చేసి నేను ఫర్ ఎగ్జాంపుల్ హైట్ వచ్చేసి ఒక 500 పిక్సెల్ ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి బార్డర్ వచ్చేసరికి ఒక 1 పిక్సెల్ అండ్ సాలిడ్ ఇచ్చింది, సేవ్ చేశాను. ఓకే, ఇది వచ్చేసి టోటల్ బాడీ కదా. ఏంటిది అంటే ఫుల్ బాడీ ఉంది, బట్ నేను బాడీ యొక్క హైట్ నేను మ్యానిపులేట్ చేశాను. దానికి హైట్ ప్రాపర్టీ యూస్ చేసి 500 పిక్సెల్ మాత్రమే ఇచ్చాను. ఓకే, ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది యాడ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో. ఓకే, ఎల్లో ఇచ్చాను. ఓకే, ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు కింద ఉంది కదా, సో దాన్ని మీరు ఇగ్నోర్ చేసేయండి. జస్ట్ మీరు దీన్ని మాత్రమే చూడండి, ఆ పైన ఏముంది ఏంటి అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే బాక్స్ ఉంది కదా, ఈ కంటెంట్ ఉంది కదా, ఆ కంటెంట్ అనేది ఒక బాక్స్ కదా. సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఒక లైక్ దానికి ఒక ప్యాడింగ్ అనేది ఇద్దాం. దానికి కూడా మనం ఒక బార్డర్ అనేది ఇద్దాం. ఓకే, దానికోసం నేను ఏం చేస్తున్నానంటే క్లాస్ నేమ్ మనం బాక్స్ అని ఇచ్చాం కదా, డాట్ బాక్స్ ఆఫ్ దానికి ఒక నేను బార్డర్ అనేది ఇస్తున్నాను. బార్డర్ ప్రాపర్టీ యూస్ చేసి బార్డర్ ఇస్తున్నాను. ఒక 1 పిక్సెల్ బార్డర్ సాలిడ్. దీనికి లైక్ నేను ఒక 2 పిక్సెల్ అనేది ఇస్తున్నాను అనమాట బార్డర్. ఎందుకంటే ఆ కలర్ అనేది ఆ ఎల్లో కలర్ లో కనిపించడం కోసం. కలర్ వచ్చేసరికి నేను ఒక బ్లూ కలర్ అనేది వేస్తున్నాను, సేవ్ చేశాను. ఓకే, దీనికంటే ఒక బార్డర్ అయితే వచ్చేసింది. ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాక్స్ ఉంది కదా, ఈ ఎలిమెంట్ దానికి ప్యాడింగ్ అనేది ఇద్దాం. ఓకే, దానికి వచ్చేసి ప్యాడింగ్ ఇస్తున్నాను. దానికి వచ్చి ప్యాడింగ్ వచ్చేసరికి ఒక 60 పిక్సెల్ ఇచ్చాను, సేవ్ చేశాను, రీఫ్రెష్ చేశాను. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ మనం మార్జిన్ అనేది ఇద్దాం. ఓకే, ఇప్పుడు ప్యాడింగ్ ఇచ్చాం కదా, ప్యాడింగ్ అంటే బార్డర్ కి కంటెంట్ కి మధ్యలో స్పేస్ నే మనం ఏమంటాం, మనం ప్యాడింగ్ అంటాం. సో అలాగే మార్జిన్ అనేది ఇద్దాం ఒకసారి దీనికి కూడా మార్జిన్. సో నేను మార్జిన్ వచ్చేసరికి ఇది కూడా ఒక 50 పిక్సెల్ అయితే ఇస్తున్నాను. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ బయట బాడీ యొక్క బార్డర్ ఉంది కదా, ఈ బయట బాడీ యొక్క బార్డర్ కి ఈ బాక్స్ యొక్క బార్డర్ కి మధ్యలో స్పేసెస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, వచ్చింది చూసారా, ఈ బయట ఇది ఈ బార్డర్ ఏంటి, బాడీ బార్డర్. ఇదేంటి కంటెంట్ యొక్క బార్డర్ అనమాట.
సో ఈ బార్డర్ కి ఈ బాడీ యొక్క బార్డర్ కి మధ్యలో ఉంది కదా స్పేస్, ఇదే మార్జిన్. అండ్ ఈ బార్డర్ కి ఈ కంటెంట్ కి మధ్యలో స్పేస్ అనేది ఉంది కదా, సో దీన్ని ఏమంటారంటే ప్యాడింగ్ అంటాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లైక్ ఈ బాక్స్ అనేది ఇక్కడ ఇక్కడ చాలా వరకు ఎక్కువగా ఉంది కదా, సో దానికి నేను ఒక విడ్త్ అనేది ఇస్తాను. లైక్ విడ్త్ వచ్చేసి నేను ఒక దానికి ఆ బాక్స్ కి విడ్త్ అనేది అంటిద్దాం. ఒక 400 పిక్సెల్ అనేది ఇస్తున్నాను. ఏమవుతుందో చూద్దాం. సేవ్ చేశాను. ఓకే, చాలా ఎక్కువ అయిపోయింది అది. జస్ట్ 100 ఇద్దాం. ఓకే. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఎలా కనిపిస్తుంది? ఇది మనకు చూడడానికి ఎలా ఉంది? ఒక బాక్స్ టైప్ లో ఉంది కదా. సో నేను ఇక్కడ హైట్, దీనికి హైట్ ఏం చేస్తానంటే, దీని హైట్ కూడా తగ్గించేద్దాం. లైక్ ఒక 200 ఇస్తాను. సేవ్ చేశాను. దీనికి ఒక పద్దులు ఇంకా 400 300 అవుద్దాం. సేవ్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉందంటే, మనం ఈ కింద ఉన్న యెల్లో కలర్ ఇగ్నోర్ చేయండి. ప్రస్తుతానికి ఇది ఎలా ఉంది? లైక్ నేను ఈ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ ని మనం ప్యాడింగ్ ఏదో మార్జిన్ ఏదో కనిపెట్టడానికి కూడా నేను ఏం చేస్తానంటే, ఆ బాక్స్ కి లోపల బ్యాక్గ్రౌండ్ కలర్ అని వేస్తాను. ఓకే, ఆ బాక్స్ లోపల వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఆక్వా వేస్తున్నాను. సేవ్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏంటి, మనకి ఇది కనిపించట్లేదు కదా, బార్డర్ మీకు కనిపిస్తుందా? లేదంటే దానికి పిక్సెల్ ఇంకా ఎక్కువ ఇద్దాం. 3 పిక్సెల్ ఇచ్చిన బార్డర్ కి 5 ఇద్దాం. మీరు అలా అబ్జర్వ్ చేయండి. 5 ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు బార్డర్ అనేది కనిపిస్తుంది. అండ్ బాడీకి సంబంధించిన దానికి కూడా మనం ఒక ఓకే, ఆ బార్డర్ సరిపోతుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఈ యాక్వా కలర్ ఉంది కదా, ఆ యాక్వా కలర్ అంతా కూడా ప్యాడింగ్ అన్నమాట. ఓకే, ఈ బ్లూ కలర్ వచ్చేసి బార్డర్. ఈ బార్డర్ కి ఈ కంటెంట్ కి మధ్యలో ఈ యాక్వా కలర్ ఉంది, అది వచ్చేసి ప్యాడింగ్ అంటాం. ఈ బార్డర్ ఏదైతే ఉందో ఆ బార్డర్ కి బాడీ యొక్క బార్డర్ ఏదైతే ఉందో దానికి మధ్యలో ఉన్న స్పేస్. ఓకే, ఈ బాడీ యొక్క బార్డరే కాదు, మనం ఇక్కడ ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ రాసాం అనుకోండి, ఈ ఎలిమెంట్ యొక్క బార్డర్ కి ఆ ఎలిమెంట్ యొక్క బార్డర్ కి మధ్యలో ఏదైతే స్పేస్ ఉందో అది వచ్చేసి మార్జిన్. ఈ కంటెంట్ కి బార్డర్ కి మధ్యలో ఉన్న స్పేస్ వచ్చేసరికి ప్యాడింగ్ అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్ గా బాక్స్ మోడల్. అసలు బాక్స్ మోడల్ అంటే ఏంటి, బాక్స్ మోడల్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఏంటి అని ఎవరైనా అడిగితే, దాని యొక్క హైట్, ఆ బాక్స్ యొక్క హైట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ దీనికి ఒక హైట్ అనేది ఇద్దాం. లైక్ నేను ఒక హైట్ వచ్చేసి దీనికి ఒక 100 పిక్సెల్ అయితే ఇస్తున్నాం హైట్. ఏమవుతుందో చూద్దాం. సో హైట్ అనేది బాగా పెద్దగా ఉందో ఒక 60 ఇద్దాం. 60. ఓకే, దీనికి వచ్చేసి మనం విత్ కూడా ఒక 60 అనేది ఇద్దాం. 60 పిక్సెల్ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది చూడడానికి కొంచెం నీట్ గా బాక్స్ టైప్ లో ఉంది కదా. సో ఇదన్నమాట. ఏంటంటే బాక్స్ మోడల్ యొక్క ప్రాపర్టీస్ అంటే ఏంటి అని ఎవరన్నా అడిగితే, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఒక బాక్స్ కి సంబంధించి ఏముంటే చెప్పండి. దానికి ఒక హైట్ ఇస్తాం కదా, మనం బాక్స్ అంటే హైట్ ఇస్తాం. అండ్ అలాగే దానికి ఇంకేమి ఇస్తాం, మనం ప్యాడింగ్ అనేది ఇస్తాం, మార్జిన్ ఇస్తాం, దానికి ఏమి ఇస్తాం, విడ్త్ ఇస్తాం. సో ఇవన్నీ కలిపి బాక్స్ మోడల్ యొక్క ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే, మీకు అర్థమైందా ఇది ఏంటి, అసలు అసలు ఇది ఏంటనేది మీకు అర్థమైంది కదా, బాక్స్ మోడల్ అంటే ఏంటో. బాక్స్ మోడల్ అంటే ఏం లేదు. బాక్స్ మోడల్ ఏం కన్సిస్ట్ చేస్తుంది అంటే మార్జిన్, ప్యాడింగ్, హైట్, విడ్త్. సో ఇవన్నీ కంటెంట్ ఇవన్నీ కలిపి ఉన్న దాన్నే మనం బాక్స్ మోడల్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా బాక్స్ మోడల్ యొక్క ప్రాపర్టీస్. ఈ యెల్లో కలర్ అంతా కూడా మార్జిన్ అనమాట. ఈ యెల్లో కలర్, ఈ ఆక్వా కలర్ వచ్చేసి ప్యాడింగ్, ఈ బ్లూ కలర్ వచ్చేసి బార్డర్. సో ఇది వచ్చేసి మీకు బాక్స్ మోడల్ అనమాట. ఒకవేళ మీకు బాక్స్ మోడల్ ఈ ఈ కాన్సెప్ట్ కనుక అర్థమైనట్లయితే కనుక మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.